యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. సర్వలోక సృష్టికర్త, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఎగరిదిగా నా తోడు మన తోడుండి తన ప్రియమైన కుమారుడు మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు శుభముగా సుఖముగా ప్రతి దినము ఉన్నతమైన దీవెనలో ఊహెక్కి మించినటువంటి ఆశీర్వాదములలో నడిపిస్తున్నటువంటి జీవము గల దేవునిలో నడిస్తున్నటువంటి ఈ జీవవచనం స్వీకరించి ఆమేనని చెప్పి ఆశీర్వదింపబడినటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక్క శుభదినము, శుభోదయము. ఈ శుభదినము శుభమే జరుగునుగాక, మేలు మాత్రమే జరుగునుగాక, ప్రతి కీడు లయమైపోనుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు సత్య జీవ నిత్య ఆనంద దారిలో జీవమగల దేవుడే మమ్మల్ని నడిపించునుగాక. ఈ దినము శుభవచనము చదువుతుండగా శ్రద్ధగా విని అది స్వీకరించి ఆశీర్వదింపబడు. చదువుతున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనము. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. యెహోవా మీ కొరకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన పితరులు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలను నడిపించినప్పుడు, అనేకమైన ఆటంకాలన్నీ కలిగినప్పుడు జీవమగల దేవాది దేవుడవు వారు ముందుండి ఆటంకాలు తొలగించి ఆశీర్వాద నిత్య సియోను కానాను దేశంలో వాళ్ళని నడిపించారు. ఆనాడు జీవమగల దేవుడు చెప్పినటువంటి మాటకి మోషే అది స్వీకరించి, మోషే ద్వారా దేవుడు పలికినటువంటి ప్రతి జీవపు మాటకి ఎవరెవరు లోబడిందో, ఎవరెవరు ఆ మాట స్వీకరించారో, ఎవరెవరు ఆ జీవ మాట ద్వారా నడిచారో వాళ్ళందరినీ జీవమగల దేవాదేవుడు కానాను దేశమునకు నడిపించారు. పాలు తేనె ప్రవహించిన దేశముకు నడిపించారు. నిత్యానందం కలిగి చేసే దేశముకు నడిపించారు. ఆనాడు నడిపించినటువంటి దేవాది దేవుడవు ఇప్పుడు కూడా ఈ దినము కూడా ఈ జీవపు మాట స్వీకరించి జీవమగల దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మి ఈ జీవపు మాటలో, ఈ జీవ వచనములో నడవాలని, క్రీస్తు యేసు నందు పరిపూర్ణముగా నింపబడాలని, జీవమగల క్రీస్తులో నేను నడవాలని కోరుకున్న ప్రతి వారిని కూడా అత్యంత శ్రేష్టమైన ఆనంద దారిలో నడిపించి, ఆశీర్వాద దారిలో నడిపించి నిత్య సియోనుకి చేర్చుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము తెలుసా వచనం. ఈ దినము మీ కొరకు దేవుడు యెహోవా చేయబోతున్న కార్యాలు మీరు నిలిచుండి చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. నిలిచుండి చూడు, అపనమ్మకం వద్దు.
ఇది మీ కొరకే కదా ఈ ఉదయకాల సమయము, ఈ దీవెన వచనాలు మీ కొరకు. ఈ దినము దేవాది దేవుడు ఉన్నత ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయబోతున్నారు. మీ రోగములన్నీ స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నారు. మీకు దీర్ఘాయుసు దేవుడు ఇవ్వబోతున్నారు. మీకు శ్రేష్ఠ ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నారు. మీ సమస్యల నుంచి పరిపూర్ణ విడుదల దేవుడు ఇవ్వబోతున్నారు. మీ కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నారు. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మధ్యలో మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నారు. మీ ద్వారా అనేక మందిని దేవాదేవుడు దీవించిపోతున్నారు. మీరు ఉద్యోగంలో శ్రేష్టమైన ఘన విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చదువుతున్న పిల్లలకు ఉన్నతమైన విజయం దేవుడు ఇవ్వబోతున్నారు. నిలిచి చూడు, తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తారు. మీరు దేనిని బట్టి ఆశ కలిగి ఉండో ఆశలు ఈ దినము జీవము గల దేవుడైన కన్న తండ్రి యెహోవా వలనే క్రీస్తు యేసునందు చెరుగునుగా. కానీ నేను మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ధైర్యముగా ఉండండి. నాతో కలిసి ఈ ఉదయకాలం ఈ చిన్న సెక్షన్లో ప్రార్థనలో ఏకీభవించి ఈ దినము చదివిన మీరు విండిన ఈ జీవవచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మీకు ఆనందం ఐశ్వర్యము దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తల ఉంచి పరిశుద్ధుర మహిమగల మహోన్నతుర సర్వలోక సృష్టికర్త అంటే విన్న కన్న తండ్రి, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు రాజా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా తోడుండి మమ్మల్ని అనుక్షణము నిత్య జీవ సత్య సీయోను దారిలో నడిపిస్తున్నటువంటి మా నాన్న, ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి జీవవచనమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ జీవవచనములలో నిలిచి నమ్మిన ప్రతి వారిని మీరు దీవించము. భయపడకుండా జీవముల యెహోవా వీరి పట్ల ఈ దినము నీ గొప్ప కార్యము జరిగిస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు. మీ గొప్ప రక్షణ వీరందరి మీద నింపినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయములలో శారీరక బలహీనత కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని, శారీరక రోగములో ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని మీ చేతికి సమర్పిస్తున్నారు. పరిపూర్ణ స్వస్థత వరకు కలిగించము. వారు ఏది అవసరతను బట్టి ఆందోళన కలిగి ఉన్న ఆందోళనని తీసివేసి ఆనందం వారు కలిగించేము. ఉన్నతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించము. ప్రతి విషయములలో ఉన్నతమైన పరిశుద్ధ పరలోకపు మహిమగల దీవెన వీరి మీద నింపి పునరుత్థానుడైన క్రీస్తులో వీరందరిని నడిపించి దీవించి కాచి కాపాడి మీరు అక్కడ కొరకు పవిత్రపరిచి సిద్ధము చేయమని మా దేశమును బట్టి ప్రత్యేకముగా మీకు స్తోత్రం. భారతదేశమును మీరు దీవించి ఆశీర్వదించను. భారతదేశంలో ఉన్న అధికారులందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారు ఉన్న చోటలో వారిని దీవించి ఆశీర్వదించి సత్యమైన నిత్య పరిపాలన చేయుట కావలసినటువంటి జ్ఞానం వాళ్ళకందరికీ తెచ్చమని శుభమే జరిగించమని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమునే మీ చేతికి సమర్పిస్తున్నాను నాన్న. ప్రతి దేశములలో శాంతి సమాధానం కలిగించి యుద్ధము సమాప్తము చేయమని, ఇశ్రాయేలు మీద మీ పరిశుద్ధ దీవెన నింపుమని, పరిశుద్ధ జీవమగల దేవుని పరిచయలో ఉన్నటువంటి సేవకురాలందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారి పిల్లల్ని బట్టి స్తోత్రాలు. క్రీస్తు యేసునందు రోల్ మోడల్గా వారిని ఎదిగించి సంఘ సరిగతులు విశాలపరిచి ప్రతి దినము లక్షల కోట్లాది మందికి క్రీస్తు యేసునందు రక్షణ భాగ్యము కలిగి చేసి ఆనందదారులు ఐశ్వర్యదారులు పిల్లలందరినీ నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండాలి. ఈ దినము దేవుడు గొప్ప కార్యము పట్ల చేస్తారు. అది త్వరగా ఈ గుడ్ న్యూస్ అనేకులకు పంపించండి. మీ ద్వారా అనేకులు కూడా దీవించబడాలి. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.